హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను హెల్త్ అన్నది బాగోకపోయినా సరే నా పనులన్నీ నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు నేను ఉదయం 6 గంటలకి నిద్ర లేచాను. ఇంకా ఎక్కువగా అంటే 5కి 5:30కి అలా లేద్దామన్నా కూడా నాకైతే ఒంట్లో అసలు ఓపిక అయితే లేదు. ఇంకా 6కి అయితే లేచాను. ఎగ్జాక్ట్‌గా టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. ఇంకా మెలకువ వచ్చింది. ఇంకా లేచేసి ఫస్ట్ అయితే బయటకు వచ్చేసి బ్రష్ అయితే చేశాను. బ్రష్ అది చేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ ఏమైనా వేద్దామని చూస్తే ఇంకా ఇడ్లీ పిండి కానీ, అట్టు పిండి కానీ ఇంకా ఏమీ లేదు. ఫ్రిడ్జ్‌లో చూశాను. ఇంకా టిఫిన్ అయితే ఏమీ లేదు కదా! మళ్ళీ పిల్లలు ఊరికే అలా ఉండిపోతారని అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ ఏమైనా చేద్దాము అన్నట్టుగా చూస్తే ఇంకా నాకు గోధుమ పిండి అయితే కనిపించింది. ఇంకా వెంటనే గోధుమ పిండి తీసేసి కలుపుతున్నాను. ఇక్కడ పిల్లల కోసం అలాగే మా కోసం కూడా టిఫిన్ వేసుకోవచ్చు అని అయితే. నా హెల్త్ బాగోకపోయినా కూడా నేను పనులన్నవి స్కిప్ చేయను. ఎందుకంటే మనం కొంచెం సేపు పడుకున్నా కూడా మళ్ళీ మన కోసం పనులన్నవి అలా ఎదురు చూస్తూ ఉంటాయి కదా! అందుకే నా పనులన్నీ నేను కూడా నిదానంగా చేసుకుందామని అయితే ముందు లేచేసి పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసాను. నార్మల్‌గా చిన్న చిన్నగా ఏమైనా బాగోకపోతే మాత్రం అస్సలు పట్టించుకోను. బాగా ఏదైనా బాగోకపోతే మాత్రం బాధగా అనిపిస్తది అంతే. ఇంకా ఎక్కువగా అంటే బాగోలేదు, బాగోలేదు అనుకుంటా కూర్చుని ఇంకా పనులేమీ చేయకుండా అలా అయితే అసలు ఉండను. మనం ఒకవేళ లెగవకుండా, పనులు చేయకుండా ఉన్నా కూడా మన పిల్లలు, అలానే మన ఫ్యామిలీ మనం చేసే ఫుడ్ కోసం అలానే వెయిట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఉసూరుమంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసమైనా సరే మనం లేచి ముందు పని చేయడం తప్పదు కదా! అన్నట్టుగా అయితే నాకు ముందే మెలుకువ వచ్చేస్తది. అంటే మామూలుగా బాగోకపోతే ఎవరికైనా మెలుకువ రాదు అంటారు కదా! కానీ నాకు అలా కాదు. 6కే మెలుకువ వచ్చేసింది. మళ్ళీ పిల్లలు లేస్తారు కదా! ఏమైనా పెట్టాలి అని అయితే అనిపించింది. ఇంకా లేచిన వెంటనే ఇలా అయితే చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నాను. చపాతీ పిండిలో సాల్ట్ అలానే వాటరు అలానే ఆయిల్ అయితే వేసేసి ముద్దలాగా అయితే కలిపేసుకున్నాను. కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకున్నామనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి కదా! అన్నట్టుగా అయితే పక్కన పెట్టేశాను. ఒక పక్కేమో హెల్త్ బాలేదు. అలానే ఒక పక్క పనులు చేసుకుంటున్నాను. అలానే ఈరోజు నేను ఎందుకు వీడియో తీశానో కూడా నాకే తెలీదు. అంటే వీడియో కూడా తీశాను మళ్ళీ. చేసే పనిని వెంటనే మళ్ళీ వీడియో కూడా తీసుకున్నాను. ఇలా తీయడం వల్ల నాకే అనిపించింది అంటే నాలో ఇంత మార్పు వచ్చిందా అనిపించింది. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఇంక వీడియోస్ అలాంటివి కూడా ఏమీ తీయను. అలాంటిది ఈరోజు వీడియో కూడా స్టార్ట్ చేసి వీడియో మొత్తము కూడా వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒక పక్కేమో చపాతీ పిండి పక్కన పెట్టేసాను కదా! చెప్పాను కదా! సాఫ్ట్‌గా వస్తాయనైతే. ఇంకా కొంచెం సేపు నానిపోతాయనైతే పక్కకు పెట్టేసిన తర్వాత జీలకర్ర నీళ్ళైతే పెట్టుకున్నాను. మీతో చెప్పాను కదా! జీలకర్ర నీళ్ళు కానీ, లేదా పరగడుపున వేడి నీళ్ళు కానీ తాగడం అలవాటు చేసుకుంటున్నాను అనైతే ఇంకా డైలీ ఫాలో అవుతున్నాను ఖచ్చితంగా. అండ్ అలానే చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఈరోజు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది అందరికీ ఉంటుంది కదా! ఇలా జీలకర్ర నీళ్ళు కాసుకొని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. నేనైతే ఖచ్చితంగా తాగుతున్నాను. నాకు దీనివల్ల ఉపయోగాలు కూడా కనిపించాయి. అంటే మామూలుగా నైట్ తిన్నది అరగకపోవడం, అలానే టిఫిన్ చేసినా కూడా ఏదో ఒక రకంగా అంటే కొద్ది టిఫినే తినడం అలా అయితే అవుతూ ఉండేది అదివరకి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు స్కిప్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే మనకి వాటర్ తాగడం వల్ల అరిగిపోయినట్టుగా అన్న ఫీలింగ్ అయితే నాకొస్తుంది మరి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జీలకర్ర నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. అలానే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు టాబ్లెట్ అయితే వాడుతున్నారు కదా! గ్యాస్ టాబ్లెట్. ఆ టాబ్లెట్‌ని స్కిప్ చేసి ఇలా జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల కూడా మనం టాబ్లెట్ ఏసుకునే పని ఉండదు. జీలకర్ర నీళ్ళు తాగితే సరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే ఇంక పనైతే జీలకర్ర నీళ్ళైతే స్టవ్ మీద పెట్టేసాను కదా! పెట్టేసిన తర్వాత బయటకైతే వచ్చి చూస్తే ఇంక తెల్లారిపోతుంది. సరే ఇంక ఇల్లు మొత్తము ఊడ్చుకొచ్చేసి ఇంక బయట కూడా ఊడ్చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు చూడండి, నేను ఇల్లు మొత్తము ఊడ్చుకొచ్చేసి ఇంక బయట కూడా ఊడుస్తుంటే వాడైతే నాకు చాట తీసుకొచ్చి ఇస్తున్నాడు. రోజు చూస్తున్నాడు కదా! నేను ఎప్పుడు లేస్తే వాడు నాతో పాటు లేసి కూర్చుంటాడు. నేను చేసే ప్రతి చిన్న పనిలో కూడా వాడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రోజు నన్ను చూస్తూ ఉంటాడు కదా! నేను ఊడుస్తూ ఉంటే మళ్ళీ చీపురు అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే పనిని రిపీట్ చేయడం అలా అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా ఈలోగా బయటైతే ఊడ్చుకుంటూ వచ్చేసాను కదా! బయటైతే మొత్తము ఊడ్చేసాను. ఇంకా ముందు జీలకర్ర నీళ్ళు తాగేద్దాము. ఈ నీళ్ళనేవి మనం గోరువెచ్చగా ఉన్న టైంలోనే తాగాలి. అప్పుడే మనకి చక్కగా కడుపులో అంతా కూడా ఫ్రీ అయిపోయినట్టుగా అనిపిస్తది. ఇంకా వేడిగా ఉన్నప్పుడే నేనైతే గ్లాస్‌లోకి పోసేసాను. ఇంకా మనం తాగితే మన పిల్లలు ఊరుకుంటారా? ఇంకా వాడు కూడా నాతో పాటు ఉన్నాడు కదా! అని అయితే మా చిన్న బాబు కోసం కూడా ఒక చిన్న గ్లాస్‌లో అయితే జీలకర్ర నీళ్ళైతే పోసాను. ఇంకా చిన్న పిల్లలైనా కూడా ఈ వాటర్ తాగొచ్చు. ఇంకా మా చిన్న బాబుకి అది కాకుండా అంటే చిన్నప్పుడు గ్యాస్ ఉందని అయితే చెప్పారు. ఇంక అందువల్ల వాడికి జీలకర్ర నీళ్ళు అనేది అలవాటు చేస్తూ ఉంటున్నాను.
మేము తాగినప్పుడల్లా ఇంకా డైలీ కాస్తున్నాను కదా, రోజుకి ఒక చిన్న గ్లాస్ అయితే వాడికి కూడా ఇస్తున్నాను. ఉదయాన్నే పిల్లలకి కూడా వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్లు తాగించడం వల్ల మోషన్కి కూడా ఫ్రీగా వెళ్తారు. ఇంకా నేనైతే కర్రీ ఏం చేద్దాము అని అయితే ఆలోచిస్తూ ఉంటే ఇంకా అరటికాయలు అయితే ఉన్నాయి. ఇంకా అరటికాయ కర్రీలోకి అండ్ అలానే చపాతీలోకి కర్రీ లేకపోతే నాకైతే అసలు తినబుద్ధి అవ్వదు. ఇంకా మా వారికి, నాకు, అలానే మా అత్తయ్య కూడా ఉంది అని అయితే ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఏ టిఫిన్ అయినా సరే మామూలుగా ఏమైనా లేకపోయినా కూడా అడ్జస్ట్ అవుతాను, కానీ చపాతీకి మాత్రం నాకు కర్రీ వేసుకుని తింటేనే నాకు తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ కర్రీని ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. మనం హోటల్లో ఎలా చేస్తామో ఆ టేస్ట్ అయితే వస్తుంది. కర్రీ చేయడానికి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టేశాను. అరటికాయ ఫ్రై చేద్దామని అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. అలానే ఇప్పుడు చపాతీలోకి కర్రీ చేస్తానని చెప్పాను కదా, దానిలోకి కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలానే బంగాళాదుంప కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. కర్రీ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను అన్నాను కదా, ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసేసి తాలింపు దినుసులన్నీ కూడా వేసుకున్నాను. అంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలానే ఇలాంటివన్నీ కూడా మనం పప్పు దినుసులు ఉంటాయి కదా, అవైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, నిలువుగా అయితే కట్ చేశాను. ఈ కర్రీలోకి నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ అయితేనే చాలా బాగుంటాయి. ఈ కర్రీని మీ సైడ్ ఏమంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మేమైతే ఈ కర్రీ పేరేంటో కూడా నాకు తెలీదు. మేమైతే చపాతీలోకి కర్రీ అనే అంటాము. మీరేమంటారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో ఎప్పుడైనా చూస్తూ ఉన్నప్పుడు బేసన్ కర్రీ అని అయితే అంటున్నారు. మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇంకా ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా వేగిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ముందే ఎందుకు వేసేసానంటే, అంటే బంగాళదుంపలు ఉడకపెట్టలేదు కదా, ఉడకబెట్టుకుంటే ఇంకా కర్రీ టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది. నేనైతే ఉడకబెట్టలేదు, మళ్ళీ ఎక్కువ టైం పట్టేస్తుంది అని అయితే ఇంకా కొద్దిగా పసుపు వేసేసి అందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్నిటికీ ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ ఇస్తూ ఇంకా కర్రీని అయితే రెడీ చేసేసేయచ్చు. ఇంకా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కారం కూడా వేసాను. కారం కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. అంటే మనకి కర్రీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం శనగపిండి అయితే వాటర్లో కలిపేసి వేస్తాము. అందువల్ల కర్రీ అనేది వెంటనే చిక్కబడిపోతుంది. అందుకే వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేనైతే. ఇంకా శనగపిండిని అయితే ఉండలు లేకుండా ఇంకొక బౌల్లో అయితే నేను ఇలా శనగపిండి అయితే వేసేసి వాటర్ వేసేసి కలిపేసుకుని వాటర్లో ఉన్న శనగపిండిని మళ్ళీ కూరలో అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. చాలామంది అయితే కారం అయితే యూజ్ చేయరు. నేనైతే ఇక్కడ కారం కూడా వేసాను. పచ్చిమిర్చి ఉంటే ఇంకా అడ్జస్ట్ చేసేస్తారు. ఇంకా అలా వేస్తేనే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను ఎందుకో ఈరోజు ఇంకా కారం కూడా వేసేసాను. కానీ కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంది. చపాతీ చేసుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా చపాతీ వేసుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకున్నాను అనుకోండి, ఒక 4 చపాతీలు దాకా తింటాను. అదే మామూలుగా అయితే నాకు అసలు చపాతీలే తినాలి అనిపించదు. ఇంకా ఈరోజు టిఫిన్ కూడా ఎలాగో లేదు కదా అని అయితే ఇలా కర్రీ చేసేసి చపాతీలు అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కారం అయితే స్కిప్ చేయండి. అంత మంటగా కాకుండా చక్కగా పచ్చిమిర్చి వేసుకుంటే కారం బదులు బాగుంటుంది. అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కదా. పూరీ కర్రీ అంటే పూరీ కొనుక్కున్నప్పుడు మనకు వేస్తారు కదా, ఇంకా ఆ కర్రీ లాగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ అన్నది. చూసారు కదా, కర్రీ అన్నది వీడియోలో చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది. ఒక 2-3 మినిట్స్కే మొత్తం కర్రీ కూడా చిక్కపడిపోతుంది. ఇలా చిక్కబడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీ మనకి చపాతీలో వేసుకుని తింటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే అంత గ్రేవీగాను ఉండకూడదు, అంత పలచగా కూడా ఉండకూడదు. ఇంకా అలా అయితే మధ్యలో స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. కర్రీ అన్నది ఇంకా సెట్ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కర్రీ ఇంకా అంటే ఇంకా గట్టి పడుతుంది. ఇంకా అందుకే నేనైతే కొంచెం గ్రేవీగా ఉన్న టైప్లోనే కట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే ముగ్గు పెట్టుకుందామని అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, బాగున్నా బాగోకపోయినా ఇంకా నేనైతే ముగ్గు మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇంకా అది కాకుండా అంతకుముందు అయితే అటుకులా ఉంది కదా, అటు కూడా ముగ్గు పెట్టుకుంటున్నాను ఈ మధ్య. మళ్ళీ ఈరోజైతే పెట్టలేదు, అంటే చెప్పాను కదా హెల్త్ అయితే అసలు బాగాలేదని అయితే. ఇంకా అలాగే కొంచెం ఇక్కడైతే చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ 2 రాళ్ళ మీద మాత్రమే నీళ్లు చల్లేసేసి క్లాత్తో అయితే తుడిచేసి ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గుని చూసి దడుచుకోకండి, ఎప్పుడు వేసిన ముగ్గులే వేస్తున్నాను. ముగ్గులు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటున్నాను, కానీ ముగ్గులైతే నేర్చుకోవట్లేదు.
నేను త్వరగా లేచినా, అలానే లేట్‌గా లేచినా కూడా ఇంటి ముందు మాత్రం ఖచ్చితంగా ముగ్గు పెట్టుకుంటాను. నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే ఏదో ఒక తెలియని ఆనందంలాగా అనిపిస్తది. ఇంక అందుకే ఒక చిన్నగా అయినా సరే ఒక 2 గీతలు గీస్తే బావుంటుంది కదా! అనైతే అనిపిస్తది. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, మొత్తము కూడా కాళ్ళు లాక్కుపోవడం అలా అయితే అనిపిచ్చింది. ఇంక అసలు వంగలేనేమో అన్నట్టుగా అనిపిచ్చింది. నడుము నొప్పి అలా హెల్త్ అయితే అసలు బాలేదు. ఇంకా ఎలాగోలా అసలు వేసేసాను. ఇంక దానిలోనూ వీడియో తీయడం అంటే చాలా కష్టంగా అనిపిచ్చింది. అయినా కూడా నేను ఇప్పటికే అనుకుంటున్నాను, ఇప్పుడు వాయిస్ ఇస్తున్న టైంకి ఈ వీడియో ఎలా తీశానురా బాబోయ్! ఆ రోజున నా సిట్యుయేషన్ చూస్తే మామూలుగా లేదసలు నా పరిస్థితి. ఏంటి ఇలా అయిపోయాను అనిపిచ్చింది సడన్‌గా. అసలు నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు ఇలా అయితే భరించలేకపోయాను. ఇంకా నా పనులన్నీ కూడా ఇలా సింపుల్‌గా అయితే చేశాను. ఈరోజు నాకేమనిపించిందో తెలుసా? మనకి ఓపిక అలానే సహనం ఉంటే ఎంత పనైనా కూడా ఈజీగా చేయొచ్చు అనైతే నాకు అనిపించింది. ఇంకా ఆ ఓపిక, సహనం ఉండబట్టేనేమో మనం ఇన్ని పనులు మళ్ళీ చేసుకోగలిగాను అనిపించింది. దేనికైనా కూడా ఒక ఓపిక, సహనం అంటారు కదా! అదైతే ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మాత్రమే నాకు తెలిసింది. అంతకుముందైతే నేను చెప్పాను కదా! చిన్న చిన్న వాటికి ఎక్కువగా అయితే టెన్షన్ పడడం గానీ అలా అయితే ఉండేదాన్ని కాదు. అలాంటిది ఈరోజు నాకే అనిపించింది. పని చేయాలా వద్దా అన్న ఫీలింగ్ లాగా అలాంటిది నేను ఓర్పుగా సహనంగా అయితే నా పనులన్నీ నేనైతే ఇలా ఈజీగా చేసుకుంటూ ఉన్నాను. నేను ముగ్గు వేసే టైంకైతే ఇంకా మా పిల్లలిద్దరూ లేచేశారు. మా చిన్నోడైతే ఎప్పుడో లేచాడు కదా! ఇంకా మా పెద్దోడైతే అప్పుడే లేచాడు. ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఆడుతూ ఉంటాడు నాతో పాటే ఉదయాన్నే లేచేసి. మా పెద్దోడైతే కొంచెం లేట్‌గానే లేస్తున్నాడు. ఇంకా అంగన్వాడీకి అయితే పంపించేస్తున్నాను కదా! ఇంకా వాడు లేచిన టైంకి సెట్ అయిపోతుంది. అదే వ్యాన్‌కి గనక మళ్ళీ పంపిస్తే ఇంకా కొంచెం త్వరగా లేపాలి. ఇంకా ఇప్పటి నుండే అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళని కొంచెం పెందలాడే లేపడం ఇంకా అదే అలవాటు అయిపోతదేమో అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ముగ్గైతే ఇలా వేశాను. ఇంకా పసుపు, కుంకుమ కూడా వేయలేదు. ఇలా సింపుల్‌గా అయితే వదిలేశాను. ఇంకా కొంచెం సేపటికి మా వాళ్ళు ఉంచరు, తుడిపేస్తారు. ఇంకా ఇక్కడ అంటే మీరు కొంతమంది అడుగుతూ ఉంటారు కదా! నా వీడియోస్ చూసిన తర్వాత, మీకు మీ అత్తయ్య ఏమి హెల్ప్ చేయరా? అన్ని పనులు మీరే చేసుకుంటారా? అని కూడా అడుగుతున్నారు కదా! నాకు ఈరోజు హెల్త్ బాలేదు కదా! ఇంకా అత్తయ్య గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసింది. మీరు అడుగుతున్నారు కదా! ఇంకా అందుకే చెప్తున్నాను. అంటే ఈరోజు ఒక్కరోజే చేస్తుందని కాదు. ఎప్పుడూ కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటది. కాకపోతే నేను చేసే పనులు మాత్రమే వీడియోస్ తీస్తాను. ఆమె చేసే పనులు నేనైతే వీడియోస్ తీయను. ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే చెప్తున్నాను. ఇంకా వాళ్ళు అంటే అత్తయ్య పని చేసినా చేయకపోయినా నాకు పిల్లల్ని పట్టుకుంటే చాలు అని అయితే అనుకుంటాను. నా పని మొత్తం ఇంక నేను చేసేసుకుంటాను. వాళ్ళతోనే కదా కొంచెం విసిగిపోయేది. ఇంకా ఒక పక్కేమో చపాతీలు చేసేసాను. అలానే కర్రీ అయితే చేసేసాను. ఇక్కడ అరటికాయ కర్రీ చేస్తాననైతే చెప్పాను కదా! ఇంకా అరటికాయ కర్రీ అయితే ఫ్రై లాగా చేసేసాను. చపాతీలు కూడా చేసేసాను. చేసిన తర్వాత ఇంకా మొత్తము కూడా ఇంకా కాల్చేస్తున్నాను. ప్యాన్ పెట్టేసేసి ఇంకా చపాతీలు మొత్తము కూడా ఈజీగా ఇలా కాల్చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇలా నుంచునే పని మాత్రం అసలు చేయకూడదు అనిపించింది ఇలా హెల్త్ బాగోనప్పుడు. ఇప్పుడు చపాతీలు చేశాను కదా! మళ్ళీ ఇంకా కాళ్ళు నొప్పులు అన్నాను కదా! ఇంకా మరీ కాళ్ళు నొప్పులు అలా అయితే అనిపించింది. అసలు హెల్త్ అనేది అసలు అంగీకరించలేదు. అసలు నాకు ఏదో తెలియని బాధలాగా అంటే చపాతీలు చేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఒక 10 మినిట్స్, ఒక పావుగంట అలా పడుకుని మళ్ళీ లేచిన తర్వాత టిఫిన్ అయితే చేశాను. మామూలుగా అయితే వేడివేడిగా ఉన్న టైంలోనే చపాతీలు తినడం అంటే నాకు ఇష్టం. కానీ ఇంకా ఆ రోజు నాకు అలా అనిపించింది. ఇంకా మా పిల్లలకి అలా టిఫిన్ వేసి వాళ్ళకైతే ముందు పెట్టేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా మాకు కూడా చేసేసాను. ఇక్కడ నా చపాతీలను చూసి నవ్వకండి. ఎందుకంటే వంకర టింకరగా ఉన్నాయి కదా! ఇంకా ఫాస్ట్‌గా అయితే చేసేసాను. కాళ్ళు నొప్పులు వస్తున్నాయని అయితే. ఇంతకీ హెల్త్ బాగోలేదంటున్నావు ఏమైంది అని అయితే అనుకోకండి. లేడీస్ ప్రాబ్లమ్ అంతే. చపాతీ పిండి అయితే ఒక అరగంట సేపు అలా పక్కకు పెట్టేసాం కదా! టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అలానే సాఫ్ట్‌గా కూడా అనిపించాయి. అంటే చాలా మెత్తగా అనిపించాయి. ఒక అరగంట సేపు పిండిని కదపలేదు కదా మళ్ళీ. ఇంకా చపాతీలు చేసేసిన తర్వాత చాలా చక్కగా ఇంకా మా పిల్లలిద్దరు కూడా తినేశారు. ఇంకా ఇష్టంగా తిన్నారు ఈరోజు చపాతీలు మెత్తగా ఉండడం వల్ల. ఇలా మెత్తగా ఉంటే కనుక వాళ్ళకి కడుపు నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కదా! ఇంకా నేను కూడా ఎప్పుడు మామూలుగా అయితే చపాతీలు అసలు తినాలి అనిపించదు. ఇంకా మా వారికి ఎప్పుడైనా చేసినప్పుడు ఒక చపాతీ అలా తింటూ ఉంటాను. ఈరోజు హెల్త్ బాగోకపోయినా కూడా చపాతీలు టేస్ట్ వల్ల నేను 4 చపాతీలైతే తిన్నాను. అలానే కర్రీ కూడా ఉంది కదా! చాలా బావుంది కర్రీ కూడా. ఇలా హై ఫ్లేమ్‌లో పెట్టేసే చపాతీలైతే కాల్చేశాను. స్పీడ్‌గా అయిపోతుంది అనైతే. అలానే చాలామంది చపాతీలు ఆయిల్ అయితే యూజ్ చేయకుండా కాలుస్తారు కదా! నాకైతే అలా నచ్చదు. కొంచెమైనా సరే ఆయిల్ వేయాలి అనిపిస్తది. లేదంటే నాకు ఆ టేస్ట్ అన్నది డిఫరెంట్‌గా ఉన్నట్టుగా అనిపిస్తది. ఇంక అందుకే నేనైతే చపాతీలో ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఒక్కొక్క దానికి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తూ కాల్చుకున్నాను.
నాకు ఆయిల్ అప్లై చేస్తేనే చాలా బాగున్నట్టుగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ అప్లై చేయకుండా వేస్తే ఏదో గట్టిగా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది. ఇంకా డైట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆయిల్ వేయొద్దు అని చెప్తారు కదా, నాకైతే అలా నచ్చదు. ఇంకా నేను ఒక పక్క చపాతీలు కాలుస్తూనే ఇంకా మా అత్తయ్యకి అలానే మా వారికి వీళ్ళకైతే పెట్టిచ్చేసాను. ఇంకా నేను కూడా తర్వాత అయితే టిఫిన్ చేసేసాను. మా పిల్లలకైతే ముందు ఫస్ట్లోనే పెట్టిచ్చేసాను, వాళ్ళైతే తినేశారు. ముందు రోజైతే మా వారు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అలా బుట్టలో పెట్టి వదిలేసాను. ఇంకా వాటినైతే ఇప్పుడు మా బాబుకి కట్ చేసి ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తాడు కదా, వాడికైతే ఇలా బాక్స్లో పెట్టేసి ఇస్తే డ్రాగన్ ఫ్రూట్ని తింటాడనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ తిని కూడా చాలా రోజులు అయిపోయింది. ఇంకా నేను కూడా కొద్దిగా తిందామని అయితే అనుకున్నాను. ఇంక అప్పుడైతే నేను చపాతీలు తినేసాను కదా, నాకైతే తినాలి అనిపించలేదు. ఇంకా వాడికైతే ముందు కట్ చేసి అయితే ఇచ్చేసాను. అంటే ఇక్కడ ఇంటి దగ్గర తినకుండా ఉంటాడని అయితే ఇంకా వాడికైతే చెప్పలేదు. సర్ప్రైజ్ లాగా అయితే బాక్స్లో పెట్టేసి ఇచ్చాను. వాడికి ఎంత ఇష్టం అంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అసలు. పింక్ కలర్ది అయితే బాగుంటుంది అంటారు కదా, నేను వైట్ది తీసుకొచ్చారని మా వారిని ఇలా అన్నాను, ఇది ఎందుకు తీసుకొచ్చావు అని అయితే ఇంకా అక్కడ అదే ఉంది అని అయితే అన్నారు. ఇంకా ఆ రోజు ఇంకా నేను కట్ చేసి తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. ఇది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయినా కూడా పింక్ దానికన్నా కూడా చాలా బాగుంది. అంత టేస్ట్ బాగుంది, అంటే తియ్యగా అనిపించింది నాకు ఎందుకో కానీ చాలా బాగుంది. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. ఇంకా మా బాబుకైతే ఇక్కడ బాక్స్లోకి అయితే పెట్టించేసాను. ఒక హాఫ్ అయితే కట్ చేసేసి వాడికి బాక్స్లోకి పెట్టించేసి మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా వాడికే పెట్టేసి ఇవ్వచ్చానైతే. డ్రాగన్ ఫ్రూట్ అన్నా లేదంటే సబ్జా గింజల నీళ్ళు ఉంటాయి కదా, అలాంటివైతే మా బాబుకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాడు, అలానే తాగుతాడు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ నాన్న ఈరోజు నీకు స్నాక్స్ బాక్స్లోకి అని అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తే ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్ అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే అంత బాగా ఇష్టం అన్నట్టు. వాడికి ఇంకా ఏదైనా ఇష్టమైనవి పెట్టాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అలానే ఒక స్మైల్ ఇస్తాడు, భలే ఉంటుంది అది. వాడికైతే ఒక హాఫ్ అయితే ఇంకా బాక్స్లోకి వేసేసి ఇంకా నేనైతే ఇంకొక హాఫ్ ఉంది కదా, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత అడుగుతాడేమో అని అయితే ఇంకా మా చిన్నోడికి కూడా కొంచెం టేస్ట్ చేయించాను. వాడికి ఇప్పుడే ఫస్ట్ టైము తినడము. ఇంకా మా పెద్దోడైతే కొంచెం ఇష్టంగానే తింటాడు, కానీ మా చిన్నోడికి ఎందుకో కొత్తగా అనిపించినట్టుంది. ఇంకా తీయగానే ఉంది కదా, కొంచెం అయితే తిన్నాడు, కొంచెం వదిలేశాడు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటున్నాయి అంటున్నారు కదా, ఇంకా దానివల్ల అయితే మా వారు తీసుకొచ్చినట్టున్నారు. ఇది ఒక్కటే మనకి 80 రూపీస్ ఏమో తీసుకున్నారంట. ఇంకా మొత్తము కూడా ఒక 150 పెట్టి మొత్తము ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ ఫ్రూట్స్ అన్నిటిలో మా వాడు ఇదే ఇష్టంగా తింటాడని అయితే ఫస్ట్ డే అయితే ఇది పెట్టేశాను. అంతకు ముందు రోజుల్లో అంటే మనం చిన్నపిల్లలప్పుడు ₹1 ఇస్తే బడికి వెళ్ళిపోయే వాళ్ళము. వీళ్ళకి చూడండి ఇప్పుడు ఎంత సేవ చేసినా కూడా ఇలాంటివన్నీ తినడానికి ఎంత కష్టపడిపోతున్నారో. ఇప్పుడు మనము ఇంత చేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి తినరు కదా, అలాంటప్పుడు భలే బాధగా అనిపిస్తుంది. మనకేమో అంతకుముందు నేను చిన్నపిల్లప్పుడైతే ₹1 అలా ఇచ్చినా కూడా తీసుకువెళ్ళిపోయి కొనుక్కొని తినేసేవాళ్ళము. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడు అలా కూడా ఉండట్లేదు కదా, వ్యాన్ ఎక్కిచ్చేస్తున్నారు. ఉదయాన్నే 8 గంటలు అవ్వగానే వ్యాన్ ఎక్కిచ్చేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 4, 5 గంటలు అయిన తర్వాత ఇంటికి వస్తున్నారు. ఇప్పుడున్న పిల్లలు అప్పుడున్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది కదా, అప్పట్లో అయితే అంత ఇదేమీ ఉండేది కాదు. అలానే మీలో కొంతమంది అడుగుతున్నారు కదా, మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు అని అయితే ఇప్పుడు అలాగో ఆ టాపిక్ అయితే వచ్చింది కదా, స్కూల్ టాపిక్. నేనైతే 10th క్లాస్ వరకు అయితే చదువుకున్నాను. ఇంకా తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 10th క్లాస్ వరకు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంకా అసలు ఓపిక అయితే లేదు. అయినా కూడా ఇంకా మా పిల్లలు అంటే మా పెద్దోడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, మా చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు పడుకున్న తర్వాత నేనైతే అలా మెల్లగా బట్టలు అయితే ఉతికి పెట్టేసుకుంటున్నాను. మా అత్తయ్య అయితే నేను ఉతికేస్తానులేమ్మా ఉంచేసేయి అంది. అంటే వాళ్ళ అత్తయ్యకి బాగాలేదని చెప్పాను కదా, ఆవిడనైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మళ్ళీ ఆవిడని అంటే వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చూసి హాస్పిటల్ కదా, మళ్ళీ ఎంతసేపు పడుతుందో, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో, బట్టలన్నీ మళ్ళీ అలాగే ఉండిపోతాయి. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అత్తయ్య కూడా మళ్ళీ ఆ ఎండలో వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడతారు కదా అని అయితే నేనే ఇంకా ఉతికేసుకున్నాను. అలాగే మెల్లగా కొన్ని బట్టలే ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేవు. ఇంకా అందుకే ఉతికేసుకున్నాను. బట్టలన్నీ ఒక అరగంట ముందే సర్ఫ్లో అయితే నానబెట్టేసేసి కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మా బాబుని పంపించిన తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా, మా చిన్నోడిని కూడా ఇంకా నిద్ర పుచ్చేసి వాడు ఉన్న టైంలో ఉతికానంటే వాడే నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు ఆ నీళ్ళల్లోకి. అలా ఇంకా వాడు విసిగిస్తూ ఉంటాడు. మళ్ళీ వాడిని పైకి పంపించి మళ్ళీ నేను బట్టలు ఉతకాలంటే చాలాసేపు పడుతుందని అయితే ఇంకా ఉతకడానికి ఇంకా తర్వాత ఉతుక్కుందాంలే అని అయితే నానబెట్టేశాను. నానబెట్టేసిన తర్వాత మా చిన్నోడు పడుకున్న తర్వాతే బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బట్టలన్నీ కూడా ఇలా నిదానంగా ఉతికేసుకున్నాను.
ఇంట్లో ఎవరికి బాగున్నా బాగోకపోయినా ఏమీ అనిపించదు, కానీ ఇంట్లో అంటే మనకి పేరెంట్స్కి బాగోకపోతే మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది ఇల్లు మొత్తము కూడా. ఇంకా ఆడవాళ్ళకి బాగోకపోతే అసలు చెప్పాల్సిన పనే ఉండదు. ఏదైనా జాబ్ చేసే వాళ్ళైనా సరే సెలవు పెట్టొచ్చేమో కానీ ఇంకా హెల్త్ బాగోకపోతే ఇంటి పనులు సెలవు పెట్టలేం కదా. ఇంకా ఇంటి పనులన్నీ కూడా ఇలా అయితే నేను ఈజీగా చేసేసుకున్నాను. హెల్త్ బాగోలేదు కదా అని అయితే ఇంకా పక్కన పెట్టేసాము అంటే మన పనులన్నీ మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. మనం ఇప్పుడు చేయకపోయినా సరే ఒక 2 గంటలైనా 3 గంటలైనా మన పని మనమే చేసుకోవాలి కదా. ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా ఇంకా ఉతికేసిన తర్వాత నేనైతే ముందు స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా నేను చక్కగా మళ్ళీ బట్టలన్నీ కూడా పిండేసి బకెట్లో పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చేసి బయట ఇక్కడ మాకు తోట ఉందని చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే తీసుకువెళ్ళి ఆరబెట్టేసేసాను. అక్కడైతే మాకు ఎండ అన్నది బాగా వస్తుంది, ఇంకా అక్కడే బట్టలన్నీ కూడా ఆరపెడతాను. మామూలుగా అయితే బట్టలు కూడా అక్కడే ఉతుకుతాము. ఇంకా ఇప్పుడైతే ఉతకట్లేదు, ఎందుకంటే మళ్ళీ మా చిన్నవాడు పడుకున్నాడు కదా. మళ్ళీ నేను అక్కడికి వెళ్తే వాడు లేచాడంటే ఏడుస్తుంటే వినిపించదు కదా అని అయితే ఇంకా నేనైతే ఇక్కడే ఉతికేసేసి అక్కడైతే ఆరబెట్టడానికి అయితే వెళ్ళాను. ఇంకా బట్టలు మొత్తం కూడా ఆరబెట్టేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా కొంచెం నీరసంగా అనిపించింది, ఏమైనా ఫ్రూట్స్ తిన్నాము అని అయితే ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకుని ఇంకా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని తిన్నాను. అలానే జామకాయ, డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకుని తిన్నాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకా మొత్తము ఇంకా ఈ హాఫ్ మొత్తము కూడా నేనే తిన్నాను, వాడికి కొంచెం అట్టి పెట్టి. ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించేసరికి ఇలా డ్రాగన్ ఫ్రూట్, జామకాయ అయితే కట్ చేసుకుని తిన్నాను. కొంచెం ఎనర్జీగా అనిపించింది. ఇంకా కొంచెంసేపు ఇంకా వాయిస్ అదంతా కూడా ఎడిటింగ్ పని ఉంటే అదంతా కూడా చూసుకున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నా హెల్త్ బాగోకపోయినా కూడా ఇంటి పనులన్నీ ఎలా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. అలానే నాకు ఈరోజు ఈ ఒక్క మాట అయితే బాగా అర్థమైంది. మనకి ఓర్పు, సహనం అన్నది ఉంటే ఏదైనా చేయొచ్చు అనిపించింది. ఎంత పని చేయడానికైనా సరే ఓర్పు, సహనం అన్నది కావాలి అని అయితే అనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.